ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ హైదరాబాద్ అతిమేత్రాసనంలోని కుకట్పల్లి విచారణలో పావని సంధ్యకు పీజీ సీటు లభించాలని దివ్య బలి పూజను అర్పిస్తున్నటువంటి వారు వారి యొక్క భర్త డాక్టర్ కిరణ్ కుమార్ గారు. అదేవిధముగా విశాఖపట్నం అగ్రమేత్రాసనము నుండి గాజువాక విచారణకు చెందిన శ్రీ తాడి రాజు శ్రీమతి జయశ్రీ ఈ దంపతుల 14వ వివాహ వార్షికోత్సవ సందర్భముగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, అదేవిధముగా రాబో కాలంలో కూడా ఈ కుటుంబ సభ్యులను దంపతులను ఆశీర్వదించాలని వారి యొక్క తల్లిదండ్రులు, చెల్లి, బావ మరియు కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తూ ఉన్నారు. దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్నటువంటి దాతల తలంపులన్నీ కూడా నెరవేరినట్లుగా ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరికొద్ది రోజుల్లో ప్రభువు యొక్క పునరుత్థాన దినాలను మనం ముగించుకొని ఆ ప్రభు యొక్క మోక్ష ఆరోహణాన్ని మరికొద్ది రోజుల్లో మనం కొనియాడబోతూ ఉన్నాం. ఈ సందర్భముగా ప్రభువు తన యొక్క వీడ్కోలు మాటలను శిష్యులకు వినిపిస్తూ, నేను వెళ్ళాలి కానీ మిమ్ములను అనాథులుగా వదిలిపెట్టకుండా మీకోసం పవిత్రాత్మను, ఓదార్చేటటువంటి పవిత్రాత్మను పంపిస్తాను అని ఈరోజు పట్టణాలలో సువిశేషములో ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆ ఓదార్చువాడు అయినటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుడే ప్రస్తుతం మన యొక్క తిరుసభను రక్షణ చరిత్రలో ముందుకు నడిపించేటటువంటి దేవుడు. ఆ పవిత్రాత్మ యొక్క వేడుదల ద్వారా మనందరం కాచి కాపాడబడి మన విశ్వాసములో ఇంకా అభివృద్ధి చెందాలని ఈ పూజలో వేడుకుంటూ, మనం చేసిన తప్పిదములను, పాపములను ఆ కరుణామయుడు కడిగి మనలను శుద్ధి చేయాలని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. మమ్ము నీ బిడ్డలుగా స్వీకరించి నూతనోత్తేజముతో నింపితివి. మా పునరుత్థానము కొరకు మేము మిక్కిలి ఆసక్తితో ఎదురు చూచునట్లు మమ్ము దీవింపుము. నీ సమక్షములో ఉండు భాగ్యమును నిత్యము అనుభవించునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుతురు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం నుండి 34వ వచనం వరకు. ఆ దినములలో
జనసమూహమును వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచిరి. ఆ న్యాయమూర్తులు పౌలు శిలాసుల దుస్తులను చింపివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. అట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరలోనికి నెట్టిరి. తాళము గట్టిగా బిగింపుమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించిరి. ఈ ఆజ్ఞానుసారము అతడు వారిని చెరసాల గుహలోపలకు త్రోసి వారి కాళ్లను 2 కొయ్య దుంగల మధ్య బంధించెను. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములు పాడుచుండగా తక్కిన ఖైదీలు వానిని వినుచుండిరి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీయూ తెరుచుకొనెను. అందలి బంధితుల సంకెళ్ళు బల్లున తెగి క్రిందపడెను. చెరసాల అధికారి దిగ్గున మేల్కొని చెరసాల తలుపులన్నీయూ తెరుచుకొనుట చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయి ఉందిరని భావించెను. అందుచే అతడు తన కత్తిని ఒర నుండి లాగి తనను తాను చంపుకొనబోయెను. అది చూచి పౌలు ఎలుగెత్తి, ఓయి, నీవు ఏ హాని చేసుకొనవలదు, మేమందరము ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా అనెను. అప్పుడు ఆ చెరసాల అధికారి దీపము తెప్పించి లోనికి పరిగెత్తి గడగడా వణుకుచు పౌలు శిలాసుల పాదముల వద్ద పడెను. అతడు వారిని బయటకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణము పొందుటకు నేను ఏమి చేయవలెను అని అడుగగా, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు అని చెప్పిరి. వారు అతనికిని అతని ఇంటిలోని వారికిని ప్రభువ వాక్కును బోధించిరి. ఆ రాత్రి వేళనే చెరసాల అధికారి వారిని తీసుకొని వెళ్ళి వారి గాయములను కడిగివేసెను. వెంటనే అతడును అతని కుటుంబమును జ్ఞానస్నానము పొందిరి. అతడు పౌలును శిలాసును ఇంటిలోపలికి తీసుకొని పోయి వారికి భోజనము పెట్టెను. దేవునిని విశ్వసించునందుచే అతడు కుటుంబ సమేతముగా సంతోషభరితుడయ్యేను. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించితివి. ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించితివి. నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పింతును. దైవముల ముందట నిన్ను కీర్తింతును. నీ ప్రేమను, నీ విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరము వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పింతును. అందరూ, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించితివి. ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించితివి. నీ నామమును, నీ ఆజ్ఞలను అన్నిటికంటేనూ ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుణ్ణి చేస్తివి. అందరూ, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించితివి. ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించితివి. నేను కష్టములలో చిక్కుకొనినప్పుడు నీవు నన్ను చూచి కాపాడుదువు. నీ బలముతో నన్ను రక్షింతువు. నీవు ప్రమాణము చేసినదెల్లా చేసి తీరుదువు. నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. అందరూ, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించితివి. ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించితివి. అమూల్యమైనది,
మనసున ఆశ్రయము దొరకును. నీ ఆలయమున భోజనము లభించును. నీ మంచితనమును నీళ్లను సేవింతును. నీ మహిమను నిరతం పొగడెదం. నీ మంచితనమును నీళ్లను సేవింతును. నీ మహిమను నిరతం పొగడెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము వచనములు 5 నుండి 11 వరకు. యోహాను సువార్త అధ్యాయము 16 వచనములు 5 నుండి 11 వరకు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు పోవుచున్నాను. మీలో ఎవడు నీవు ఎక్కడకు పోవుచున్నావు అని నన్ను అడుగుటలేదు. నేను మీకు ఈ విషయములను చెప్పినందున మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నవి. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. ఆయన వచ్చి పాపమును నీతిని మరియు తీర్పును గురించి లోకమునకు నిరూపించును. పాపమును గురించి ఎందుకనా వారు నన్ను విశ్వసించుటలేదు. నీతిని గురించి ఎందుకనా నేను తండ్రి వద్దకు పోవుచున్నాను, ఇక మీరు నన్ను చూడరు. తీర్పును గురించి ఎందుకనా ఈ లోకాధిపతికి తీర్పు విధించబడినది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈరోజు విన్నటువంటి సువార్త యోహాను సువిశేషములో ప్రభువు తన యొక్క వీడ్కోలు సందర్భముగా శిష్యులకిచ్చినటువంటి ఉపదేశములోని యొక్క భాగము. అనగా తాను ఈ లోకము నుండి వెళ్ళిపోతున్నానని శిష్యులను వారికి కావలసినటువంటి ధైర్యమును ఓదార్పును ప్రసాదించటం కోసం ఈరోజు సువార్తలో వారికి సందేశమును అందిస్తున్నారు ప్రభువు. ఇక్కడ 2 విషయాలను ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ప్రభువు చెప్తున్నది, నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరము, నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. పవిత్రాత్మ దేవునికి ఉన్నటువంటి పేర్లలో యోహాను సువార్తలో మనము ప్రధానముగా వినేటటువంటి పేర్లు పవిత్రాత్మ దేవుడు, ఓదార్చువాడు, కంఫర్టర్ అంటాం ఇంగ్లీష్లో. అదే విధముగా అడ్వకేట్ అని కూడా పిలుస్తాము. అడ్వకేట్ అనేటటువంటి మాటకు అర్థం మనందరికీ కూడా తెలుసు. మనం ఏదైనా ఒక కేసులో ఒక లాయర్ని పెట్టుకున్నప్పుడు ఆ అడ్వకేట్ అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందనగా మన తరపున ఆయన వాదించాలి. అడ్వకేట్ అంటే అర్థం అది. ఆత్మదేవునికి ఉన్నటువంటి పేర్లలో ఒకటి అడ్వకేట్, అనగా మన తరపున వాదించేటటువంటి దేవుడు పవిత్రాత్మ దేవుడు. ఆసక్తికరమైనటువంటి అంశం మనకేంటంటే అర్థమయ్యేది, ఏ విధముగా పవిత్రాత్మ దేవుడు అడ్వకేటుగా మన తరపున వాదిస్తాడో, ఈ పవిత్రాత్మ దేవునికి వ్యతిరేకి అయినటువంటి సైతాను అనేటటువంటి డెవిల్ లేదా సేటన్ అనేటటువంటి మాటకు అర్థము అక్యూజర్ అంటాము ఇంగ్లీష్లో. అక్యూజర్ అంటే ఏంటి?
నిందించేటటువంటి వాడు. సైతానేమో మన మీద ఎప్పుడు నిందను వేయాలా అని ప్రయత్నిస్తూ ఉంటే, ఆత్మదేవుడు మన తరపున వాదించేటటువంటి వ్యక్తి. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యతిరేక స్వభావం మనకి పూర్తిగా అర్థమైనట్లయితే, దేవుడు చేసేటటువంటి పనేమిటి, సైతాను చేసేటటువంటి పనేమిటి, ఈ రెండిటి మధ్య ఎంత వ్యతిరేకం ఉన్నది అని మనం గ్రహించవచ్చు. సైతాను చేసేటటువంటి పని మన మీద నిందలు వేయటం, మనలను నిందించటం. సైతాను అనేటటువంటి మాటకు అర్థమే నిందించేటటువంటి వ్యక్తి. బైబిల్ గ్రంథాన్ని మనం తీసుకున్నట్లయితే జకరియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో యెహోషువ ముందు ఈ సైతాను నిలబడి నేరము మోపుతుంది, అంటే నిందిస్తూ ఉంది యెహోషువని. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ప్రభువు మరి ఒక దర్శనమున ప్రధాన యాజకుడు యెహోషువ దేవదూత ముందు నిలుచుండి ఉండుటను నాకు చూపించెను. యెహోషువ మీద నేరము మోపుటకై సాతాను అతని కుడి ప్రక్కన నిలుచుండి ఉండెను. సైతాను చేసేటటువంటి పనేమిటి ఇక్కడ? యెహోషువ మీద నింద మోపుటకై, నేరము మోపుటకై అక్కడ సైతాను నిలబడి ఉంది. అప్పుడు దేవదూత ఏం చెప్తుందో తెలుసా సైతానుతో? 2వ వచనం. దేవదూత అతనితో, సైతాను, ప్రభువు నిన్ను ఖండించునుగాక, యెరూషలేమును ప్రేమతో చూచు ప్రభువు నిన్ను గద్దించునుగాక అని సైతానుని దేవదూత ఖండిస్తూ ఉంది. ఇక్కడ మనం సైతాను యొక్క పనేమిటి అని మనం వాక్యం ఆధారంగా చేసుకుని చూచినట్లయితే, ఆ సైతాను యొక్క పని ఇక వేరేమీ లేదు, మనుషులను నిందించటం, మనుషులను ఖండించటం. మరొక వచనము కూడా మనం దర్శన గ్రంథాన్ని తీసుకున్నట్లయితే, దర్శన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. అంతట దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని, ఇప్పుడు దేవుని రక్షణము వచ్చియున్నది, రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను, ఇప్పుడు ఆయన మెస్సయ్య తన అధికారమును నెరపెను. ఏలయన మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు, దివి నుండి బయటకు గెంటివేయబడినవాడు. అయినగా ఇక్కడ సైతాను యొక్క పనిని మరొకసారి ఈ దర్శన గ్రంథములో మనం వింటున్నాం. సైతాను యొక్క పని ఏమిటనగా, రేయింబవళ్ళు దేవుని ఎదుట మన సహోదరులపై నేరము మోపుటయే ఈ సైతాను యొక్క పని. అటువంటి యొక్క సైతాను ఆ దివి నుండి గెంటివేయబడినది అని దర్శన గ్రంథంలోని ఒక దర్శనము గురించి మనం వింటున్నాం. ఈ 2 వచనాలను బట్టి మనకు అర్థమయ్యేదేమనగా, సైతాను యొక్క పని మనుషుల మీద నేరం మోపటం, మనుషులను దూషించటం, మనుషులను నిందించటం. అయితే దీనికి వ్యతిరేకముగా పనిచేసేటటువంటి వాడే పవిత్రాత్మ సర్వేశ్వరుడు. అందుకే పవిత్రాత్మ సర్వేశ్వరుని అడ్వకేట్ అని పిలుస్తూ ఉన్నాం. అనగా సైతాను ఏ దూషణలైతే, ఏ నిందనైతే మనుషుల మీద మోపుతుందో, ఆ దూషణను, ఆ నిందను మన నుంచి తీసివేయటానికి ప్రయత్నించి మన తరపున వాదించేటటువంటి వ్యక్తే పవిత్రాత్మ దేవుడు. అందుకే పవిత్రాత్మ దేవుడు మనందరికీ ఎంతో అవసరం. ఇక సువిశేషములో మనము 2వ అంశాన్ని మనం ధ్యానం చేసేదేమనగా, ఈ పవిత్రాత్మ దేవుడు 3 విషయాల గురించి తేట తెల్లము చేస్తారు. మొట్టమొదటిది, ఆయన పాపము గురించి లోకానికి తెలియపరుస్తారు. ఎందుకు పాపము గురించి పవిత్రాత్మ దేవుడు తెలియపరచాలి లోకానికి అనగా, నూతన నిబంధనలో యేసు ప్రభువే పాపము చేశాడు అని ఆయనను శిలువ శిక్షకు గురి చేశారు. అనగా ప్రజలకు పాపం అంటే ఏమిటి, ఆ పాపము చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేటటువంటి అవగాహన లేదు. యేసు ప్రభువుని ఒక పాపిగా శిలువ మీద మరణానికి గురి చేశారు అంటే లోకానికి పాపం అంటే ఏమిటో తెలియదు. తెలిసినట్లయితే యేసు ప్రభువు పాపము చేయలేదు, ఆయన నిరపరాధి, ఆయన ఒక నిర్దోషి అని లోకము తెలుసుకొని ఉండేది. కానీ ఆ పాపం అంటే ఏమిటో తెలియదు కనుక
ఆ పాపం అంటే ఏమిటో తెలియపరచటానికి పవిత్రాత్మ దేవుడు రాబోతున్నాడు అని ప్రభు చెప్తున్నారు. ఎందుకంటే పాపము ఏమి అనగా 9వ వచనములో మనం వింటున్నాం, యేసు ప్రభువుని విశ్వసించకపోవటమే పాపము అని. మనం ఈ పవిత్రాత్మ దేవుడు పాపం అంటే ఏమిటో మనందరి యొక్క హృదయాల్లో మనకు తెలియపరుస్తారు. రెండవది, పవిత్రాత్మ దేవుడు తెలియపరచేది నీతి. నీతి అంటే చాలామంది మనుషులు వాళ్ళకి ఇష్టం వచ్చింది, వాళ్ళకు అనుగుణముగా ఉన్నదే మంచి నీతి, వాళ్ళకు అనుగుణముగా లేకపోతే అది అవినీతి అని తమకు తామే ఏది నీతి, ఏది అవినీతి, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది మంచి, ఏది చెడు అని తమంతట తామే చట్టాలను తయారు చేసుకుంటూ ఉన్నారు ఈ రోజున. అందుకే చాలామంది ఏదైనా చేసేయచ్చు, నా లెక్క ప్రకారం అది తప్పు కాదు అని తమ సొంత నీతి నియమాలను పెట్టుకుంటున్నారు. అందుకే అటువంటి మన కోసం పవిత్రాత్మ దేవుడు వచ్చి నీతి అంటే ఏమిటో మనకు తెలియపరుస్తారు. ఇక మూడవది, తీర్పును గురించి పవిత్రాత్మ దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఎందుకనా ఈ లోకాధిపతికి తీర్పు విధించబడినది అని ప్రభు చెప్తున్నారు. ప్రభు అన్యాయముగా తీర్పునకు గురయ్యారు కాబట్టి నిజమైనటువంటి తీర్పు మన కడరా తీర్పు అని, అక్కడ ప్రభువు న్యాయముగా తీర్పు తీరుస్తారు అని ఆత్మదేవుడు మనకు తెలియపరుస్తారు. ఈ 3 విషయాలు, పాపము గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఆత్మదేవుడు మనకు తెలియపరుస్తాడు అని ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్నారు. కనుక ఒకవైపు అడ్వకేట్ అనేటటువంటి పవిత్రాత్మ దేవుడు, మరొక వైపు అక్యూజర్ అనేటటువంటి సైతాను, ఈ ఇద్దరు ఒకరేమో మనుషులను కాపాడటం కోసం, మనుషుల తరపున వాదించటం కోసం ఆత్మదేవుడు పనిచేస్తూ ఉండగా, మనుషులను నిందించి మన మీద నేరము మోపటానికి సైతాను ఎప్పుడు సిద్ధముగా ఉంటాడు అని ఈరోజు పఠనాల ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆత్మదేవుని యొక్క సహాయముతో ఈ సైతాను యొక్క తతంత్రముల నుండి మనము విడువబడి దూరముగా ఉండే విధముగా ఈరోజు వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన యొక్క అవసరములను, విన్నపములను ఆ దేవాతి దేవునికి తెలియపరచుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, దానిని కాచి కాపాడుతూ ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, సమస్త క్రైస్తవులను, మఠవాసులను, ఉపదేశులను ఆశీర్వదించి ఈరోజు మేము విన్నటువంటి సువిశేషము ద్వారా ఆత్మదేవుని యొక్క అనుగ్రహమును, శక్తిని కథోలిక తిరుసభపై కురిపించమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, హైదరాబాద్ పట్టణంలో జరిగినటువంటి కథోలిక చర్చి మీద దాడిని మేము మీకు సమర్పిస్తూ ఉన్నాము. ఈ దుష్క్రియలకు కారణమైనటువంటి వారి యొక్క మనసులను మార్చి, దేవుని యొక్క శక్తికి వ్యతిరేకముగా ఏ శక్తి నిలవదు అన్నటువంటి జ్ఞానమును వారికి కూడా కలిగించి, మేమందరము స్నేహభావముతో మీ యొక్క ప్రియమైన బిడ్డలుగా జీవించేటటువంటి శక్తిని అనుగ్రహించమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నటువంటి డాక్టర్ కిరణ్ కుమార్ కుటుంబమును, అదే విధముగా తాడి రాజు, జయశ్రీల కుటుంబములను ప్రత్యేక విధముగా దీవించండి. వారు ఏ ఉద్దేశముతో ఈ దివ్యబలి పూజను అర్పిస్తూ ఉన్నారో ఆ ఉద్దేశమును నెరవేర్చి మీ చిత్త ప్రకారం వారి కుటుంబంలో ఆనందమును, సంతోషమును కలిగించమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్నటువంటి దాతలందరినీ కూడా దీవించండి. ముఖ్యముగా ఆర్థికముగా మరియు ప్రార్థన ద్వారా, అదే విధముగా మీరు వారికి ఇచ్చినటువంటి సంగీత వరము ద్వారా, పాటలు పాడేటటువంటి వరము ద్వారా దివ్య బలి పూజకు ఎంతో భక్తియుత, విశ్వాస, ప్రార్థనాపూర్వక వాతావరణాన్ని కలిగిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి, వారు చేస్తున్నటువంటి త్యాగానికై వారి కుటుంబంలోని హేరాళముగా ఎల్లవేళలా దీవించమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం.
ఈ మనవులన్నిటినీ మా నాదుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. సృష్టించిన నా ప్రభువా నీకంకితం, నీకే అంకితం. అందుకొనుము స్వామి ఈ దీన హృదయము, నన్ను సృష్టించిన నా ప్రభువా నీకంకితం, నీకే అంకితం. అందుకొనుము స్వామి ఈ దీన హృదయము. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజాబలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములను కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మిమ్ము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణ ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగను బలిపీఠముగను గొర్రెపిల్లగను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజా పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములు నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును వారి పునరుత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, ఈ దివ్య బలి పూజను అర్పిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈ దివ్య బలి పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తూ ఉన్నటువంటి బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుండెడి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభువు ఇచ్చిన శాంతి సమాధానములను తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవంకు మనలను కాపాడునుగాక. ఆమేన్. జీవాహారం, జీవాహారం, ప్రేమాహారం, ఇదే నిత్య జీవాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం,
ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ మా జీవితమందు మాకు సహాయపడి అక్షయమైన జీవమునకు మమ్ము పాత్రులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దైవ ప్రేమ చే